గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో 15th గ్రూప్ గురించి పీ బ్లాక్లో 15th గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాము. 15th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, జనరల్ ప్రాపర్టీస్లో మనకు వచ్చేసి అటామిక్ రేడియస్ ఎలా ఉంటుంది, డెన్సిటీ ఎలా ఉంటుంది, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అన్నిటి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. అక్కడ చెప్పుకున్న వాటిని ఒకసారి రీక్యాప్ చేసుకుంటూ ఈరోజు నెక్స్ట్ క్లాస్కి ముందుకు వెళ్దాము. ప్రతి ఒక్కళ్ళు మాత్రం వీడియోని ఖచ్చితంగా చూడండి అమ్మా. ఒకవేళ లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూసి కంటిన్యూషన్గా ఈ వీడియోని చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, గ్రూప్లో మనం లాస్ట్ క్లాస్లోనే ఇవి చెప్పుకునేవన్నీ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు క్లాస్ ఏంటో చూద్దాము. 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటండి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. అవునా? వీటితో పాటు నేను అటామిక్ నెంబర్స్ చెప్పాను. ఏం చెప్పానండి? దీనికి యాడ్ చేసుకుంటే వచ్చే వాటిని 7కి 8 యాడ్ చేసుకుంటే దాని తర్వాత నెంబరు, తర్వాత మళ్ళీ దీనికి 18 యాడ్ చేసుకుంటే నెక్స్ట్ నెంబరు, మళ్ళీ 18 యాడ్ చేసుకుంటే దాని నెక్స్ట్ నెంబరు, తర్వాత 32 యాడ్ చేసుకుంటే నెక్స్ట్ నెంబరు వస్తుందని ఈ యొక్క అటామిక్ నెంబర్స్ ఎలా రాసుకోవాలో చెప్పాను. అలాగే 15th గ్రూప్ ఎలిమెంట్స్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పాను. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటండి? NS2 NP3. అలాగా NS2 NP3 అనేది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్. ఈచ్ ఎలిమెంట్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అలాగే అక్కరెన్సెస్లో మనకి ఏ ఎలిమెంట్ మనకి ఎలా లభిస్తుంది, నేచర్లో ఎలా లభిస్తుంది, ఫ్రీ స్టేట్లో ఎలా ఉంటుంది, ఎలా లభిస్తుంది, ఏ ఎలిమెంట్స్ మనకి ఫ్రీ స్టేట్లో లభిస్తాయనే అక్కరెన్సెస్ చెప్పుకున్నాము. తర్వాత అబాండెన్స్ గురించి చెప్పుకున్నాము. ఏవి ఎక్కువ విరివిగా దొరుకుతాయి, ఏ ఎలిమెంట్స్ మనకి ఎక్కువ మోతాదులో దొరుకుతాయనే దాని గురించి చెప్పుకున్నాము. అబాండెన్స్. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నప్పుడు జనరల్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. జనరల్ ప్రాపర్టీస్ ఏమేమి చెప్పుకున్నాం? అటామిక్ రేడియస్ ఎలా ఉంటుంది, అటామిక్ రేడియస్ గ్రూప్లో పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్లో టాప్ టు బాటమ్ ఏమవుతుందండి? అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అయనైజేషన్, డెన్సిటీ, అటామిక్ రేడియస్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా డెన్సిటీ అంటే ఏంటండి? డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. అవునా? మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే నెంబర్ ఆఫ్ మాస్ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? ఒక ఎలిమెంట్ యొక్క మాస్ నెంబర్ కావాలి అని అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. టోటల్ మాస్ నెంబర్ రావాలి అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, మనం ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని న్యూట్రాన్స్ని యాడ్ చేసుకుంటే మనకు వచ్చే నెంబరే మాస్ నెంబర్ బై వాల్యూమ్. అంటే గ్రూప్లో పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ అటామిక్ నెంబర్ పెరుగుతూ ఉంది కాబట్టి అంటే మాస్ నెంబర్ కూడా పెరుగుతుంది. మాస్ నెంబర్ పెరుగుతుంది కాబట్టి డెన్సిటీ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ డెన్సిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనండి. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? బాయిలింగ్ పాయింట్ చెప్పాను. తర్వాత మెల్టింగ్ పాయింట్. మనకి ఇవి మెటాలిక్ నేచర్లో చూసినట్లయితే ఈ రెండు కూడా నాన్ మెటల్స్. అవునా? నాన్ మెటల్స్. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ కూడా మెటలాయిడ్స్. తర్వాత ఎలిమెంట్ వచ్చేసి మెటల్ కదండి. ఇవి మెటల్. ఇదేంటి? నేచర్. అంటే నేచర్ కూడా మనం చెప్పుకున్నట్టే. ఏంటి? ఇవి నాన్ మెటల్స్, ఇవేమో మెటలాయిడ్స్, ఈ ఎలిమెంట్ వచ్చేసి మెటల్. అయితే నైట్రోజన్ అనేది గ్యాస్ కదండి. గ్యాస్తో కంపేర్ చేసుకున్నప్పుడు బిస్మత్ దాకా వచ్చేసరికి బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనండి. అయితే మెల్టింగ్ పాయింట్కి వచ్చేసేటప్పటికి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్లో చూసుకున్నట్లయితే
ఆర్సెనిక్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది వీటికన్నా కొంచెం మోర్గా ఉంటుంది. ఎందుకు అనంటే ఎస్బి అండ్ డిఐ, యాంటిమోనీ అండ్ బిస్మత్ రెండింటికి కూడా సేమ్ సైజ్ ఉంటుందండి. అంతేకాకుండా డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్లోకి ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అవుతాయి కాబట్టి డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ ఇక్కడ వస్తాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. లాంథనైడ్ కాంట్రాక్షన్ జరగటం వల్ల సైజ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సైజ్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి మెల్టింగ్ పాయింట్ అనేది ఆర్సెనిక్తో కంపేర్ చేసినప్పుడు ఈ రెండింటికి కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ చెప్పుకున్నాం. కానీ ఓవరాల్గా టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాము. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము, అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుందండి, టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ఇంక్రీజింగ్ ఆఫ్ అటామిక్ రేడియస్. ఎందుకంటే అటామిక్ రేడియస్ పెరుగుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే ఒకసారి చూడండి, ఏ అనేది ఒక ఎలిమెంట్, బి అనేది ఒక ఎలిమెంట్. ఈ రెండింటి మధ్యలో కోవలెంట్ బాండ్ ఉందనుకుందాం, సంయోజనీయ బంధం ఉందనుకుందాం. సంయోజనీయ బంధం ఉండాలి ఖచ్చితంగా. రెండు ఎలక్ట్రాన్స్ జాయిన్ అయ్యండి, ఈ మధ్యలో ఏముంటుందండి, సంయోజనీయ బంధం అనేది ఉంటుంది, కోవలెంట్ బాండ్ అనేది ఉంటుంది. కోవలెంట్ బాండ్ ఉన్నప్పుడు దేనికైతే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ రెండిట్లో, ఫర్ ఎగ్జాంపుల్ బికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉందనుకుందాం. బికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా తన వైపుకి లాగేసుకుంటుంది. అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉండటం వల్ల, అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి లాగేసుకుంటుంది. ఇలా తన వైపుకి అక్కడ ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ తన వైపుకి లాక్కునేటటువంటి ఈ నేచర్ని ఏమంటామంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటాము. ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుందండి, టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డిక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. వీటన్నిటి గురించి మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాము. ఈ రోజు వచ్చేసి కెమికల్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకుందాం. Chemical properties of 15th group elements. ఏ గ్రూప్ అండి, 15th group elements. Chemical properties. ఫస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ చూద్దామండి. ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సీకరణ స్థితి, ఆక్సిడేషన్ నెంబర్. మనకి ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ చూసుకుంటే నైట్రోజన్ చూడండి, నైట్రోజన్కి వచ్చే అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య ఎంతండి, 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా రాస్తాము, 1s2 2s2 2p3 రాస్తాం. అవునండి, అంటే ఎస్ సెకండ్ షెల్లో ఇక్కడేమో ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే ఆక్సిడేషన్ నెంబర్ని మనం ఎలా చెప్పగలము, ఈ 3 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఈ వేరే దానికి డొనేట్ చేసినప్పుడు కానీ, వేరే దానికి డొనేట్ చేసింది అనుకోండి -3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేసినప్పుడు +3 +5 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి వస్తాయి. జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ +3 and +5. ఓకేనండి, అంటే ఈ 3 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసినప్పుడు మనకి +3 -3 ఆక్సిడేషన్ స్టేట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ టోటల్గా సెకండ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఎన్ని బాండ్స్ని ఫామ్ చేయగలదండి, 5 బాండ్స్ని ఫామ్ చేయగలదు. అంటే 5 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోగలదు కాబట్టి మ్యాక్సిమం 5 + 5 ఆక్సిడేషన్ స్టేట్ అనేది వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ ఈ +5 మనకి ఇప్పుడు 15th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ గ్రూపు, 5th గ్రూప్ ఎలిమెంట్స్ కదండి, 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్, 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. గ్రూప్ నెంబర్కి ఆక్సిడేషన్ నెంబర్ గ్రూప్ నెంబర్కి మించి ఉండదండి, అంటే గ్రూప్ నెంబర్
5 కాబట్టి దాని మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ +5. ఓకేనండి. జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ +3 అండ్ +5. సాధారణంగా ఎక్కువగా ఆక్సీకరణ స్థితి అనేది 15th గ్రూప్ ఎలిమెంట్స్ 15th గ్రూప్ మూలకాలు ఏవైతే ఉన్నాయో అవి +3 మరియు +5 ఆక్సీకరణ స్థితులని ఎక్కువగా కనపరుస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్లో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా +3 ఆక్సీకరణ స్థితులని చూపిస్తూ ఉంటాయి. ఓకేనండి. ఈ రెండింటికి -3, ఇక్కడికి వచ్చేసరికి +5 కానీ బిస్మత్ వచ్చేసరికి +5 ఆక్సీకరణ స్థితిని చూపించదు. ఎందుకు? డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఉండటం వల్ల బిస్మత్ అనేది +5 ఆక్సీకరణ స్థితిని మనకి ఇక్కడ చూపించదు. కాబట్టి ఎక్కువగా ఏది చూపిస్తుందండి? అన్ని ఎలిమెంట్స్ కూడా +3 ఆక్సీకరణ స్థితిని చూపిస్తున్నాయి కాబట్టి 15th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సీకరణ స్థితి +3 +5. టాప్ టు బాటమ్ చూసుకుంటే +3 ఆక్సీకరణ స్టేట్ అనేది +3 ఆక్సీకరణ స్థితి అనేది పై నుంచి కిందకి ఇంక్రీజ్ అవుతుందండి, అంటే పెరుగుతుంది. అలాగే +5 ఆక్సీకరణ స్థితి అనేది పై నుంచి కిందకు వస్తున్న కొద్దీ టాప్ టు బాటమ్ +5 ఆక్సీకరణ స్థితి అనేది తగ్గుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ విత్ హైడ్రైడ్స్. సెకండ్ వన్ వచ్చేసి రియాక్షన్ విత్ హైడ్రైడ్స్. ఓకేనండి. రియాక్షన్ విత్ హైడ్రైడ్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. అవునండి. ఇవన్నీ కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ అండ్ బిస్మత్ అన్నీ కూడా -3 ఆక్సీకరణ స్థితిని చూపిస్తున్నాయి. హాలైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు బిస్మత్ అనేది -3 ఆక్సీకరణ స్థితిని చూపించదు, కానీ BiF3 మాత్రం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆక్సీకరణ స్థితి BiF3 -3 ఆక్సీకరణ స్థితి అనేది ఇక్కడ మనకి చూపించదు. ఎందుకు చూపించదు ఇక్కడ -3 ఆక్సీకరణ స్థితి అంటే ఇది ప్యూర్ మెటల్ కాబట్టి -3 ఆక్సీకరణ స్థితి అనేది ఇక్కడ మనకి బిస్మత్ ఎక్కువగా ఎగ్జిబిట్ చేయదండి. సో ఇక్కడ రిమైనింగ్ అన్నీ కూడా -3 ఆక్సీకరణ స్థితుల్ని చూపిస్తున్నాయి. అయితే ఏం చేస్తారు? హైడ్రైడ్స్ అంటాం కదా, హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్తో ఏమొస్తుందండి? H+ అయాన్ వస్తుంది. ఓకేనా? H+ అయాన్ని ఫామ్ చేస్తాయి. H2 reacts with N2 to form NH3. ఓకేనండి. అలాగే ఫాస్ఫరస్తో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు అమోనియాని, ఫాస్ఫరస్తో అయితే PH3, ఆర్సెనిక్తో అయితే ASH3, బిస్మత్తో అయితే SbH3ని ఫామ్ చేస్తాయి. ఓకేనండి. ఈ హైడ్రైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏదైతే 15th గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఇక్కడ అన్నీ కూడా -3 ఆక్సీకరణ స్థితులను చూపిస్తున్నాయి, మనకి ఇస్తాయి. ఇక్కడ హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్తో కలిపి అమోనియాని, అలాగే నైట్రోజన్ ఫాస్ఫరస్తో కలిపి PH3, ఆర్సెనిక్ హైడ్రోజన్ కంబైన్డ్ ASH3, SbH3ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? ఇవి ఏం చేస్తాయంటే అమోనియా అనేది ఏ స్మెల్ ఉంటుందండి? అమోనియాకి పంజెంట్ స్మెల్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బిస్మత్తో రియాక్ట్ అయినప్పుడు BnH3 వస్తుంది. ఇది వచ్చేసి రోస్టెడ్ ఫిష్ అంటే కుళ్ళిన వాసన అనేటటువంటి స్మెల్ వస్తుంది. రోటన్ ఫిష్ స్మెల్ అనేది దీనికి ఉంటుందండి ఆర్డర్. మిగిలిన అన్నిటికీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్మెల్ అనేది ఉంటుంది. ప్రమాదకరమైనటువంటి స్మెల్ అనేది వీటి నుంచి వెలువడుతుంది. రోటన్ ఆర్డర్ అంటే ఏంటంటే, రోటన్ ఫిష్ ఆర్డర్ అంటే ఏంటంటే, మనం ఒకవేళ
ఫిష్ మార్కెట్లోంచి వెళ్తున్నాం అనుకోండి, ఎటువంటి స్మెల్ అయితే వస్తుందో ఫాస్ఫరస్ హైడ్రైట్స్ కూడా అటువంటి స్మెల్లే వస్తుంది. అటువంటి ఫాస్ఫరస్ హైడ్రైట్స్కి రోటెన్ ఫిష్ ఆర్డర్ అనేది వస్తూ ఉంటుంది, కుళ్ళిన కంపు అనేది కొడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అమోనియాకి వచ్చేసరికి పంజెంట్ స్మెల్ ఉంటుంది. ఓకేనండి, ఇది హైడ్రైట్స్తో 15th గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రైట్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనం జనరల్ ఫార్ములా ఏం రాయొచ్చండి, హైడ్రైట్స్తో రియాక్ట్ అయినప్పుడు M అనేది 15th గ్రూప్ అయితే హైడ్రైట్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏమొస్తుంది, MH3. జనరల్గా MH3 ఫామ్లో మనకి కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, రియాక్షన్ విత్ ఆక్సైడ్స్. నెక్స్ట్ వచ్చేసి reaction with oxides. Oxides react అయినప్పుడు, oxides is a more electronegative element. Oxygen is a more electronegative element when compared to 15th group elements. 15th group elements అన్నిటితోటి మనం కంపేర్ చేసినప్పుడు ఆక్సైడ్స్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుంది. ఎక్కువ రుణ విద్యుతాత్మకత గల ఎలిమెంట్స్ అన్ని, ఆక్సైడ్స్ అన్నీ కూడా ఎక్కువ ఆక్సిజన్కి ఎక్కువ రుణ విద్యుతాత్మకత ఉంటుంది. కాబట్టి 15th గ్రూప్ మూలకాలతో కంపేర్ చేసినప్పుడు 15th గ్రూప్ మూలకాలన్నిటి కూడా ఆక్సిజన్కి ఎక్కువగా రుణ విద్యుతాత్మకత అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ అనేది -2 ఆక్సిడేషన్ స్థితిని ఎగ్జిబిట్ చేస్తే ఇక్కడ మనకి నైట్రోజన్ వచ్చి ప్లస్ ఆక్సీకరణ స్థితిని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవి ఎలా వస్తున్నాయో చూద్దాం. చూడండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. ఓకేనండి, ఇవి నైట్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సైడ్స్ ఎటువంటి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తున్నాయంటే NO2, NO, N2O, N2O3, N2O4, N2O5 ఆక్సిడేషన్ స్థితిని N2O5 కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. నైట్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు NO2, NO, N2O, N2O3, N2O4, N2O5 అనే ఫామ్స్లో మనకి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. అదే ఫాస్ఫరస్తో అయితే P2O3, నెక్స్ట్ P2O5, AS2O3, AS2O5, తర్వాత sp2O3, sb2O5 ఫామ్లో ఫామ్ అయినప్పటికీ వీటికి ఏమవుతుందంటే అండి, ఈ రెండింటికి బిస్మత్ కను మనకి వీటికి వచ్చేసరికి Bi2O3, Bi2O5 ఈ రెండు కూడా ఈ ఫామ్లో ఎక్కువ మోర్ స్టెబిలిటీ అనేది ఉండదు. ఏంటి, బిస్మత్ కను ఎస్బికి. సో ఈ రెండింటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉండదు కాబట్టి sb2O3 రియాక్ట్స్ విత్ హ్యాలైడ్స్. ఏదో ఒక హ్యాలైడ్తో కంబైన్ అయినప్పుడు sb2OX అంటే హాలో ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఏంటి, బిస్మత్ అను యాంటిమోనీ రెండు కూడా హాలో ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. Bi2OX, sb2OX ఈ రెండు కూడా హాలో ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనండి, ఆక్సిజన్ అనేది ఆక్సైడ్స్ నైట్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు NO, NO2, N2O, N2O3, N2O4, N2O5 ఫామ్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేసి ఈ ఫాస్ఫరస్తో రియాక్ట్ అయినప్పుడు P2O3, P2O5, ఆర్సెనిక్తో AS2O3, AS2O5 అనే కాంపౌండ్స్ని, అలాగే sb2O3, sb2O5 ఇవి రెండు కూడా స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి హాలోజన్స్తో రియాక్ట్ అయ్యి హాలో ఆక్సైడ్స్ని మనకి ఇక్కడ ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ రియాక్షన్ విత్ హాలైడ్స్. రియాక్షన్ విత్ హాలైడ్స్. హాలైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు హాలైడ్స్, హాలోజన్, హాలైడ్స్ ఏంటండి మనకి వచ్చేసి హాలైడ్స్ వచ్చేసి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. అవునా హాలైడ్స్. మనకి దీన్ని ఎక్స్తో డినోట్ చేద్దాం. దీనికి వచ్చేసి జనరల్ ఫార్ములా ఏమొస్తుందండి? జనరల్ ఫార్ములా వచ్చేసి MH3. ఆక్సైడ్స్కి జనరల్ ఫార్ములా వచ్చేసి ఏమొస్తుందండి? M2O2 M2O5. అవునా? నెక్స్ట్ హాలైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏదైనా ఒక మెటల్ అంటే కాల్షియం తీసుకోండి. కాల్షియం రియాక్ట్స్ విత్ నైట్రోజన్, రియాక్ట్స్ విత్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుందండి? మెటల్ హాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మెటల్ హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు ఓకే సారీ అండి, ఇక్కడ మనం మెటల్తో కాదు కదా హాలైడ్స్తో కదా చెప్తున్నది, సారీ. ఓకే నెక్స్ట్ ఏంటి 15th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి హాలైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు, అంటే హాలైడ్స్ ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్స్ ఆర్ హాలైడ్స్ కదా. హాలైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్, ఇవే కదండి. ఇవి హాలైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు, నైట్రోజన్ హాలైడ్తో రియాక్ట్ అయినప్పుడు NH3 NH5 NH3 NH5. X means halogen, halides. ఓకేనండి. NH3 NH5 ఫార్మ్స్ ని ఫామ్ చేస్తాయి అనుకుందాం అనుకోండి. NH5 అనేది మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఇది జనరల్ ఫార్ములా ఏంటండి? హాలైడ్స్కి వచ్చేసరికి MX3 NH5 ఫామ్లో ఫామ్ అవుతుంది. అవునా? ఇక్కడ O2 కాదండి, సారీ, ఇది O3. ఓకేనా? MX3 MX5లో ఫామ్ అవుతాయి. ఇది జనరల్ ఫార్ములా. కానీ నైట్రోజన్ యొక్క కోవలెన్సీ ఎంతండి అంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7. అవునా? పరమాణు సంఖ్య 7. అంటే 1s2 2s2 2p3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా? 1 2 3 4 మాత్రమే మనకి ఇక్కడ బాండ్స్ ని ఫామ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మనకి డి ఆర్బిటాల్ అనేది మనకి ఎంటర్ అవ్వలేదు. సో నైట్రోజన్ ను మోస్ట్లీ 4 కోవలెంట్ బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు, అంతకు మించి బాండ్స్ ని ఫామ్ చేయలేదు. NH5 అంటే ఇక్కడ ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేయాలి? 5 బాండ్స్ ని ఫామ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి నైట్రోజన్ అనేది NH5 ఫామ్ లో మనకి లభించదు. నెక్స్ట్ ఫాస్ఫరస్ వచ్చేసి PX3 PX5. మనకి ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటాం PCl3 PCl5 స్ట్రక్చర్స్ నేర్చుకుంటాము, హైబ్రిడైజేషన్ నేర్చుకుంటాం. అవునండి, హైబ్రిడైజేషన్ లో PCl3 PCl5 యొక్క హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కదా. అలాగే PCl3 PCl5 అనేది ఫామ్ అవుతాయి. ఆర్సెనిక్ కూడా ASX3 ASX5 ఫామ్ లో మనకి ఫామ్ అవుతాయి. ఇవి రెండు వచ్చేసరికి SbX3 ఫామ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి SbX5 ఫామ్ అనేది దీనికి స్టెబిలిటీ ఉండదండి, మోర్ స్టెబిలిటీ అనేది ఉండదు కాబట్టి ఇది మనకి ఫామ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి BiX3 అనేది ఫామ్ అవుతుంది. ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయంటే హాలోజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్తో రియాక్ట్ అయ్యి ఇందాక చెప్పాం కదండి SbOX ఫామ్లో మనకి లభ్యమవుతాయి. అంటే ఏంటంటే Sp2OX ఫామ్లో మనకి ఇవి లభ్యమవుతాయి. ఇవి ఏంటంటే మనకి ఆక్సైడ్స్ రియాక్ట్ అయ్యి ఆక్సో హాలైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఏంటి? యాంటిమోనీ అండ్ బిస్మత్ రెండు కూడా మనకి SbOX ఫామ్ లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి. అయితే ఇవి హాలైడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇది ప్రోడక్ట్ గా లభిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రియాక్షన్ విత్ నెక్స్ట్ ఏంటండి? రియాక్షన్ విత్ మెటల్స్.
reaction with metals. మనకి ఇక్కడ నైట్రోజన్ అనేది మెటల్ తో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్ అనేది ఏ గ్రూప్ ఎలిమెంట్ అండి? 15th గ్రూప్ ఎలిమెంట్. మెటల్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందండి? నైట్రేట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే కాల్షియం తో రియాక్ట్ అయింది అనుకోండి, Ca తో రియాక్ట్ అయింది. Ca తో రియాక్ట్ అయినప్పుడు CaN2 అంటే Ca కి ఏ ఛార్జ్ ఉంటుందండి? Ca ప్లస్ 3 ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ మనకి Cm ప్లస్ 2 N2 మైనస్ 3 ఆక్సిడేషన్ స్థితిని చూపిస్తుంది. అంటే Ca3 Ca ప్లస్ 2 N2 మైనస్ 3 Ca ప్లస్ 2 N మైనస్ 3 ఆక్సీకరణ స్థితిని చూపిస్తుంది. Ca3N2 ఫామ్ అవుతుంది. అంటే కాల్షియం నైట్రేట్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందండి? కాల్షియం నైట్రేట్ ఫామ్ లో మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. అదే ఫాస్ఫరస్ తో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్ తో అయితే ఇది వస్తుందండి. ఫాస్ఫరస్ తో రియాక్ట్ అయినప్పుడు Ca3P ఇక్కడ మనకి వచ్చేసి Ca3P2 ఓకే. ఆర్సెనిక్ తో రియాక్ట్ అయినప్పుడు AS2 ఈ ఫామ్ లో మనకి ఇక్కడ మనకి ఏంటంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మెటల్స్ తో రియాక్ట్ అయినప్పుడు నైట్రేట్ తో రియాక్ట్ అయితే నైట్రేట్ ఫామ్ అవుతుందండి. నైట్రోజన్ రియాక్ట్స్ విత్ మెటల్ టు గివ్ నైట్రేట్. అదే కాల్షియం తో నైట్రేట్ రియాక్ట్ అయినప్పుడు కాల్షియం నైట్రేట్, ఫాస్ఫేట్ అయితే ఫాస్ఫేట్ నైట్రేట్ Ca3AS2, జింక్ తో రియాక్ట్ అయినప్పుడు Zn3Sb2 Ca3Bi2 అనే ఫామ్ లో మనకి ఇవి మెటల్స్ అనేది లభ్యమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వాటర్ తో ఖచ్చితంగా రియాక్ట్ అవుతాయి. ఇక్కడ చెప్తానండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ అండ్ బిస్మత్ ఇవి మెటల్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ వాటర్ తో రియాక్ట్ అయ్యి NH3 PH3 ASH3 SVH3 BiH3 ఫామ్ లో మనకి లభ్యమవుతూ ఉంటాయి. వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా మనకి అమోనియా, NH3 PH3 ASH3 SVH3 BiH3 ఫామ్ లో లభ్యమవుతుంటాయి. ఇవన్నీ కూడా నాన్ మెటల్ హైడ్రేట్స్. ఇవన్నీ కూడా నాన్ మెటల్ హైడ్రేట్స్ ఫామ్ లో మనకి లభ్యమవుతాయి. నాన్ మెటల్ హైడ్రేట్స్ ఫామ్ లో మనకి లభ్యమవుతాయి. ఓకేనండి, మళ్ళీ ఒకసారి చూడండి. జనరల్ ఆక్సీకరణ స్థితులు, జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +3 and +5. టాప్ టు బాటమ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఇంక్రీజ్ అవుతుంది, మోర్గా ఉంటుంది. టాప్ టు బాటమ్ +5 ఆక్సీకరణ స్థితి అనేది తగ్గుతుంది.
ఓకేనండి. ఆక్సీకరణ స్థితి, జనరల్ ఆక్సీకరణ స్థితి ఏంటండి? 15th గ్రూప్ ఎలిమెంట్స్ కి సాధారణ ఆక్సీకరణ స్థితి ఏంటి? +3 +5 ఉంటుంది. గ్రూప్స్ లో పై నుంచి కిందకు వస్తున్న కొద్దీ +3 ఆక్సీకరణ స్థితి అనేది పెరుగుతుంది. అలాగే గ్రూప్ లో పై నుంచి కిందకు వస్తున్న కొద్దీ +5 ఆక్సీకరణ స్థితి అనేది తగ్గుతూ ఉంటుంది. మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రైడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు, హైడ్రైడ్స్ అంటే ఏంటంటే హైడ్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి అన్ని కూడా NH3 ఫామ్ లో ఉంటాయి. NH3, PH3, ASH3, BiH3, SbH3, BiH3 ఫామ్ లో మనకి లభ్యమవుతాయి. అలాగే ఆక్సైడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు 2 ఫామ్స్ వస్తాయి, Mn2O3, M2O5. నైట్రోజన్ వరకు NO2, N2O, N2O3, N2O4, N2O5 ఫామ్ లో లభ్యమవుతాయి. మిగిలిన ఫాస్ఫరస్ P2O3, P2O5, ఆర్సెనిక్ వచ్చేసి AS2O3, AS2O5, యాంటిమోనీ వచ్చేసి Sb2O3, Sb2O5, బిస్మత్ వచ్చేసి Bi2O3, Bi2O5 ఫామ్ లో లభ్యమైనప్పటికీ ఇవి స్టెబిలిటీ ఎక్కువగా ఉండవు కాబట్టి ఆక్సో హాలైడ్స్ ఫామ్స్ లో అంటే Sb2OX, Bi2OX ఫామ్ లో మనకి ఇవి లభ్యమవుతాయి. నెక్స్ట్ హాలైడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏదైనా 15th గ్రూప్ ఎలిమెంట్ ఏదైనా కానీ హాలైడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు MX3 అండ్ MX5 ఫార్ములా అండి, జనరల్ ఫార్ములా MX3, MX5 ఫామ్ లో మనకి లభిస్తాయి. అదే ఫాస్ఫరస్ అయితే PCl3, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ చూసుకుంటే దీనికండి NX3, NX5, PX3, PX5 ఈ 5 ఫామ్ అనేది మనకి ఉండదు. ASX3, ASX5 అలాగే SPX3, DiX3 ఫామ్ లో ఉంటాయి. ఇవి రెండు కూడా మనకి ఆక్సో హాలైడ్ ఫామ్ లోనే లభ్యమవుతాయి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ NHX3 తీసుకుంటే NF3 అనేది మోర్ స్టేబుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ NX3 లో NF3 ఎందుకు అంత మోర్ స్టేబుల్ గా ఉంటుంది అంటే నైట్రోజన్ ఈజ్ ఏ స్మాల్ సైజ్, ఫ్లోరిన్ ఆల్సో స్మాల్ సైజ్. నైట్రోజన్, ఫ్లోరిన్ రెండు కూడా స్మాల్ సైజ్ ఉండటం వల్ల వాటికి ఎక్కువ సిమిలారిటీ, సైజ్ యొక్క సిమిలారిటీ నైట్రోజన్ NF3 చూసుకున్నట్లయితే నైట్రోజన్కి ఫ్లోరిన్కి రెండింటికి కూడా స్మాల్ సైజ్ ఎక్కువ ఉండి సిమిలారిటీస్ ఎక్కువగా ఉండటం వల్ల NF3 అనే కాంపౌండ్ మోర్ స్టేబుల్గా ఉంటుంది. NF3 ఎలిమెంట్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది. అలాగే హాలైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనండి, ఇవి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్. ఎన్ని వచ్చాయి మనకి? ఆక్సిడేషన్స్ నెంబర్, నెక్స్ట్ రియాక్షన్ విత్ హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, హాలైడ్స్ అండ్ మెటల్స్. ఓకేనండి, ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు, హాలోజన్స్తో రియాక్ట్ అయినప్పుడు, లోహాలతో రియాక్ట్ అయినప్పుడు, అలాగే హైడ్రైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం దీని తర్వాత టాపిక్స్ని కంటిన్యూ చేద్దామండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూడండి. ఏదైనా అర్థం అవ్వకపోయి ఉంటే కనుక కింద కామెంట్ చేసినట్టయితే నేను దానికి మళ్ళీ రిప్లై ఇస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ అనండి.